హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని సింపుల్గా పిక్సార్ట్లో మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేనండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఈ పోస్ట్లో కిందకి వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఇవి 2 ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోండి. పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర కానీ పిక్సార్ట్ గోల్డ్ లేకపోతే నేను ఇస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా ఇచ్చాను బ్యాక్గ్రౌండ్స్. బాయ్స్కి ఏమో మై లైఫ్ మై రూల్స్ అని ఉంటుంది, గర్ల్స్కి ఏమో బ్యూటిఫుల్ మై ఏంజిల్ అని ఉంటుంది. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నేను బాయ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో యాడ్ ఫోటో పైన క్లిక్ చేశాను, ఫోటోని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేశాను. దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఈ షేప్లోకి పెట్టి టాప్లో ఉన్న ఇక్కడ ఉన్న ఎరేజరు కొద్దిగా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని నీట్గా ఈ షేప్లోకి ఎరేజ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నట్టు నీట్గా ఈ షేప్లోకి ఇలా ఎరేజ్ చేయండి. కరెక్ట్గా షేప్లోకి ఉండాలి, ఫోటో మీదకి వెళ్ళకూడదు. సో ఈ టాప్ టు బాటమ్ అండ్ ఈ నెక్స్ట్ ఫ్రేమ్లో ఉన్నది ఇవన్నీ కూడా నీట్గా ఇలా ఎరేజ్ చేయండి. ఇలా ఎరేజ్ చేసేయండి. టాప్లో ఉన్న రైట్ మార్కు మళ్ళీ ప్లస్, మళ్ళీ యాడ్ ఫోటో, ఇంకొక ఫోటోని తీసుకోండి. యాడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. మళ్ళీ జూమ్ చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి పెట్టి టాప్లో ఉన్న ఎరేజరు కొద్దిగా ఇట్లా హార్డ్నెస్ని సైజుని అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఆ షేప్లో వరకే కరెక్ట్గా వచ్చేలాగా ఎరేజ్ చేసేయండి. ఇలా నీట్గా ఎరేజ్ చేసేయండి. ఇలా నీట్గా ఎరేజ్ చేయండి. ఓకే, ఇలా చేసేసి టాప్లో ఉన్న రైట్ మార్క్. ఇంకా ఫొటోస్ అన్నీ పెడతాను. ఫ్రెండ్స్, మీ దగ్గర పిక్సార్ట్ లేదు, మీకు పిక్సార్ట్ కావాలి అనుకుంటే నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉందండి. ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర, గుర్తుపెట్టుకోండి. ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర. ఈ ఐడిలో మీకు ప్రతి వీడియోకి ఒక రీల్ నెంబర్ పెట్టాను. రీల్ నెంబర్ 590, గుర్తుంచుకోండి. రీల్ నెంబర్ 590 చూడండి. పిక్సార్ట్ గురించి పూర్తి సమాచారం ఇచ్చాను, అక్కడ దొరుకుతుంది మీకు. ఓకేనా? ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి పగిడి మహేంద్ర అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. మీరు ఆ ప్రొఫైల్లోంచి ప్రొఫైల్ ఓపెన్ చేసి రీల్ నెంబర్ 590 చూడండి. మీకైతే ఖచ్చితంగా పిక్సార్ట్ అయితే గోల్డ్ దొరుకుతుంది. గోల్డ్లో ఇప్పుడు నేను చేసేది మొత్తం ఇలానే ఫ్రీగా వస్తుంది. మీ దగ్గర ఉన్న దాన్ని డిలీట్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. బాగా పనిచేస్తుంది, రియల్గా వర్క్ అవుతుంది, చాలా చాలా బాగుంటుంది. నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. ఇలా ఫొటోస్ అన్ని పెట్టండి. టోటల్గా 8 ఫొటోస్ పెట్టిన తర్వాత మాట్లాడుకుందాం. ఇలా 8 ఫొటోస్ని పెట్టుకొని టాప్లో ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేసి సేవ్ చేయండి. 8 ఫోటోలని ఎందుకు చెప్పానంటే ఇప్పటి వరకు ఉన్న అన్ని పిక్సార్ట్ వెర్షన్స్కి కూడా 8 ఫొటోస్కి మాత్రమే ఉంది. తర్వాత మళ్ళీ స్పెషల్గా తీసుకోవాలి. ప్లస్ ఎడిట్ ఏ ఫోటో ఇప్పుడు సేవ్ చేసుకున్న దాన్ని తీసుకోండి. 8 ఫొటోస్ తర్వాత ఒక లేయర్ కూడా యాడ్ అవ్వదండి మీకు. ఇప్పుడు కొంచెం వచ్చిన కొత్త, ఇప్పుడు పిక్సార్ట్ లేటెస్ట్ వచ్చింది, ఈ రోజే వచ్చింది. ఈ రోజు ఇచ్చిన దానికైతే యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇంతకంటే ముందు ఉన్న వాళ్ళకి లేదు. కాబట్టి 8 ఫొటోస్ పెట్టి సేవ్ చేసి యథాతథంగా మళ్ళీ యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? 8 ఫొటోస్ పెట్టి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ చేసిన ఫోటోని తీసుకొని మళ్ళీ నీట్గా ఒక్కొక్క ఫోటోని 2 గ్యాప్ని ఫిల్ చేసేయండి. ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఫిల్ చేసేయండి. ఇప్పుడు నేను ఇట్లా అరేంజ్ చేస్తున్నాను చూడండి. స్కిప్ చేయనండి పెద్దగా, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి మీరు ఇబ్బంది పడకుండా చక్కగా రైట్ మార్కు ప్లస్ యాడ్ ఫోటో, మళ్ళీ మీరు ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్లెండు స్క్రీన్ అప్లై చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి పెట్టండి. ఎరేజర్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఎప్పటిలాగే నీట్గా ఆ షేప్లోకి ఎరేజ్ చేసేయండి. ఈ విధంగా ఎరేజ్ చేయండి. ఓకే, ఇలా ఎరేజ్ చేసుకొని రైట్ మార్కు ప్లస్ యాడ్ ఫోటో, మీ ఫోటోని యాడ్ చేసుకొని రిమూవ్ ఈజీ పైన క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది పని చేయాలంటే మీకు పిక్సార్ట్ గోల్డే కావాలి కాబట్టి మన ఇన్స్టాగ్రామ్లో ఉంది, వెళ్ళి చూడండి. ఫోటోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టండి. ఇలా పెట్టేసి కరెక్ట్గా మిడిల్లోకి ప్లస్ టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఇక్కడ రాసుకొని వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ ఫాంట్ స్టైల్ రాదండి. మీకు ఈ ఫాంట్ స్టైల్ రావాలంటే ఏం చేస్తారంటే మీరు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. సో ఇక్కడ సిఆల్ పైన క్లిక్ చేస్తే మై ఫాంట్స్ అని ఉంటుంది. మై ఫాంట్స్ పైన క్లిక్ చేస్తే యాడ్ ఫాంట్స్ అని ఉంటుంది. మీ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకున్నారు, అది సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్కి వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ స్టైల్ మారుతుంది. ఇలా స్టైల్ మార్చేసి టాప్లో ఉన్న రైట్ మార్కు సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. అంతేనండి. ఇలా సింపుల్గా మీ ఫోటోని క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.